హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో శివునికి రుద్రాభిషేకం చేయండి. శివుని అనుగ్రహంతో మీ బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే ఈ రుద్రాభిషేకం ఎలా చేయాలి, వాటి నియమాలు ఏంటి అనే వాటిని గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 5వ తారీఖు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ మాసంలో శివారాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. ఈ మాసంలో పరమేశ్వరుడి భక్తులు 12 జ్యోతిర్లింగాలను సందర్శించడానికి వెళతారు. లక్షలాది మంది భక్తులు శివాలయాల్లో పూజలను చేయడానికి మొగ్గు చూపుతారు. శ్రావణ మాసంలో ప్రతినిత్యం శివలింగం పైన బిల్వపత్రాన్ని, నీటిని సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. తన భక్తులకు ఆనందం, శ్రేయస్సు, సంపద అనుగ్రహిస్తాడు అని నమ్ముతారు. శివలింగానికి రుద్రాభిషేకం చేయడం చాలా శుభప్రదం. అయితే రుద్రాభిషేకం చేయడానికి సంబంధించినటువంటి నియమాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు 100% ఫలితం దక్కుతుంది. రుద్రాభిషేకం చేసే విధానము మరియు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రాభిషేకం చేయడానికి కావలసినటువంటి సామాగ్రి: పండ్లు, తెలుపు రంగు పుష్పాలు, ధూపదీపం, కర్పూరం, చందనం పేస్ట్, అగరబత్తులు, గంగాజలం, బిల్వపత్రాలు, పచ్చిపాలు, నెయ్యి, రోజ్ వాటర్, పర్ఫ్యూమ్, నూనె, వత్తి వంటి వాటి పూజా సామాగ్రిని సేకరించుకోవాలి. రుద్రాభిషేక విధానము: రుద్రాభిషేకం చేయడానికి ముందుగా గణపతి దేవుడిని సరైన ఆచారాలతో పూజించండి. తరువాత రుద్రాభిషేకం చేయడానికి ప్రతిజ్ఞ తీసుకోండి. అప్పుడు పూజను మొదలుపెట్టండి. శివపార్వతులతో పాటుగా 9 గ్రహాలను స్మరిస్తూ రుద్రాభిషేకం ఉద్దేశ్యాన్ని వివరించండి. దీని తరువాత రుద్రాభిషేక ప్రక్రియను మొదలుపెట్టండి. శివలింగాన్ని ఉత్తర దిశలో ప్రతిష్ఠించాలి. రుద్రాభిషేకం చేయడానికి కోసము తూర్పు దిక్కున కూర్చోవాలి. ఇప్పుడు శివలింగానికి జలాభిషేకం చేయండి. గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత రుద్రాభిషేకంలో ఉపయోగించినటువంటి వస్తువులను పరమేశ్వరుడికి సమర్పించండి. చివరగా శివుడికి ప్రసాదం పెట్టండి. పూజలో ఉపయోగించినటువంటి నీరుని మరియు ఇతర ద్రవ్యాలను కుటుంబ సభ్యులపైన చల్లండి. తర్వాత మీరు వీటిని ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చును. రుద్రాభిషేక నియమాలు: నది ఒడ్డున కానీ లేదా పర్వతం వైపు ఉన్న శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి జలాభిషేకం చేయడం చాలా శ్రేయస్కరము. ఇంట్లో ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి కూడా రుద్రాభిషేకం చేయవచ్చును. అయితే శివలింగానికి నీటితో రుద్రాభిషేకం చేయడానికి రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయడం లాభదాయకంగా భావిస్తారు. రుద్రాభిషేకం ప్రయోజనాలు: రుద్రాభిషేకం చేయడం వలన పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. భక్తులకు ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తాడు అని నమ్మకం. ఆస్తికి సంబంధించినటువంటి వివాదాల పరిష్కారాని కోసము పెరుగుతో శివలింగానికి రుద్రాభిషేకం చేయవచ్చు. శివలింగానికి జలాభిషేకం చేయడం వలన
ఆర్థిక పరిస్థితి బలపడుతుందని, అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్తారు. పచ్చి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే సంతానం కలుగుతుందని నమ్మకం. శివలింగానికి నెయ్యి, తేనెను కలిపి రుద్రాభిషేకం చేయడం వలన సంపదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాలలో పంచదారను వేసి శివలింగానికి నైవేద్యంగా పెట్టడం వలన విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. వృత్తిలో గొప్ప విజయాలను సాధిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.